మొన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము కూడా ఒక 1 మంత్ తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లైట్లో జర్నీ చేస్తున్నాము ఫ్రమ్ ఆమ్స్టర్డామ్ టు ఇండియా వయా న్యూఢిల్లీ. ఆ ఫ్లైట్ ఎక్కే ముందు నుంచి నేను ముందే ప్లాన్ చేసిన, ప్రతిదీ వీడియో తీయాలి, ప్రతిదీ ఫోటో తీయాలి, అంతా నెగిటివ్ ఉండే అనమాట. అట్లనే నార్మల్ కుదిరినంత వరకు నేను రికార్డింగ్ చేస్తున్నా. ఇది వచ్చేసి చెకింగ్ దగ్గర నేను అబ్జర్వ్ చేసిన, మరి అట్లా ఉంటుందో తెలియదు కానీ అన్ని ఎయిర్లైన్స్ అన్నీ బాగానే ఫుల్ క్యూ ఉంది. ఎయిర్ ఇండియా మాత్రం లైన్ కొంచెం తక్కువనే ఉంది అండ్ ఫాస్ట్ కూడా అయిపోయింది. చెక్-ఇన్ బ్యాగ్స్ అన్నీ అయిపోయినాయి. అసలు చెప్పాలంటే మేము కూడా 10th రోజు ఈవినింగ్ బుక్ చేసినాం. ఈవినింగ్ బుక్ చేసి 11th రోజు మధ్యాహ్నం మాకు ఏమంటారు ఫ్లైట్ జర్నీ అయింది. అంటే నెక్స్ట్ బిఫోర్ డే బుక్ చేస్తే నెక్స్ట్ డే మేము ట్రావెల్ అయినాం. అంటే అప్పటికప్పుడు లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నామంట టికెట్స్ కూడా. ఇది లాస్ట్ మినిట్లో బుక్ చేస్తున్నాం కాబట్టి ఛార్జెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి, కానీ వేరే ఆప్షన్ లేకుండే. అదే ఎయిర్ ఇండియా వద్దు అని అనుకున్నాను నేనైతే. ఫస్ట్ అన్ని ఇన్సిడెంట్స్ అవన్నీ చూసి కొంచెం నెగిటివ్ థాట్స్ అన్నీ ఉండేసరికి, బట్ వేరేది లేకుండా ఇక లాస్ట్ మూమెంట్ మాది కూడా వేరే చాయిస్ లేకుండా దాంట్లో బుక్ చేసుకొని వచ్చినాం. ఇప్పుడు చూసారు కదా, ఇదేమో మొత్తం బిజినెస్ క్లాస్, కొంచెం స్పేషియస్గా బాగానే ఉంటుంది, కానీ ఎకానమీ మొత్తం చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. సో లోపలికి ఎక్కగానే ఒక గ్రూప్ ఫోటో ఒకటైతే తీసుకోవాలనేసి ర్యాండమ్గా క్లిప్ తీసిన. మా కలికి కూర్చోగానే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదో ట్రై చేస్తున్నాడు, కానీ అక్కడ డిస్ప్లే టీవీ మాకున్న 4 సీట్స్లో 3 సీట్స్లో ఒక్కటి కూడా డిస్ప్లే టీవీ వర్క్ చేయట్లేదు. సో అది పని చేసినా కొంచెం పిల్లలు అది పెడితే కొంచెం జర్నీలో సతాయించరు, ఎంగేజ్ అయ్యి ఉంటారు అనుకున్నా. అది వర్క్ చేయట్లే. ఎయిర్ హోస్టెస్ని అడిగితే ఏమన్నదంటే కొన్ని మెయింటెనెన్స్ ఇష్యూ ఉంది, కొన్ని రావు అని చెప్పింది. కాకపోతే కొంచెం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినాక వైఫై కనెక్ట్ చేస్తాము, ఫోన్లో చూసుకోవచ్చు అని చెప్పింది. అది అనమాట మొత్తానికి జర్నీ.